దీనిలో ఏది అసలు ఏది నకిలీ? అది అసలు క్యాప్సులు, ఇది నకిలీ క్యాప్సులు. ఓ, తయారు చేసిన వాళ్ళకి తప్ప వీటి తేడా తెలుసుకోవడం చాలా కష్టం. ఆల్ రైట్, ఈ నకిలీ క్యాప్సూల్స్ వెంటనే 10 లక్షలు తయారు చేయించి కలకట్టా పంపించే ఏర్పాటు చేయి. ఓకే బాస్. యూ కెన్ గో. బాస్, మన సిటీకి ప్రతాప్ కుమార్ ని కొత్త పోలీస్ కమిషనర్ వస్తున్నారు. ప్రతాప్ కుమార్. Mr. Pratap Kumar, now you can take your seat. థ్యాంక్ యూ. Wish you best of luck. త్వరగా కానివ్వవే. మంచినీళ్ళ గ్లాసులు కడిగావా? కడిగానమ్మ గారు. కాస్త మరకున్నాయని మంచినీళ్ళు కూడా తాగరట. ఇలాతే నువ్వు వెళ్ళి పుస్తకాలు సర్దు. చదవడం నేర్చుకున్నావు గానీ సర్దటం మాత్రం చాలా కాదు. ఏమా అంతా రెడీయా? అయిపోయిందిరా. ఏమైపోవడం అమ్మా? అరే, క్యాలెండర్ లో డేట్ కూడా మార్చలేదు. ఆయన చూశాడంటే కాలం మారుతున్నా వీళ్ళకి తేదీలు మాత్రం తెలియదని మనల్ని అసహించుకుంటాడు. అరే, కమిషనర్ వచ్చేసారు. వచ్చేసారని అలా నిలబడతావేంటన్నయ్య? వెళ్ళి తలుపుతారు. పిలిచిన ఇంటి ఆడపడుచుగా నువ్వే వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. ఎదురుకుండా సభాదేంటి నేను కనబడ్డాననుకో మండిపడిపోతాడు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. సరే అన్నయ్య. నువ్వా? నేనే చెల్లెమ్మా, బావునా? ఓ, బ్రహ్మాండంగా ఉన్నా. అమ్మా, ఎవరొచ్చారో చూడు. బాబు, నువ్వా? ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను వస్తున్నాడు తమ్ముడు చెప్పలేదా? లేదన్నయ్య, వీళ్ళందరినీ థ్రిల్లో ముంచేద్దామని. తమ్ముడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదన్నమాట. ఆగు బాబు. సీతాలు, ఎర్ర నీళ్ళు తీసుకురా, బాబుకు దిష్టి తీయాలి. ఎవరో ఆఫీసర్ సాధు వేషంలో వెళ్ళి దొంగల్ని బూడిది చేశాడని చెప్పాడే కాని అదే నా బిడ్డని తెలిస్తే నేనెంతో గర్వించేదాన్ని. అసలు వస్తున్నది నువ్వని తెలిస్తే తీనీళ్లకు బదులు ఎర్రనీళ్లు తయారు చేసి కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. తల్లి దృష్టి బిడ్డల మీద ఉన్నంత వరకు మరెవరి దృష్టి బిడ్డలకు తగలదమ్మా. లోపలికి రా బాబు. హలో, నేనే స్వామీజీ పాదదాసిని మాట్లాడుతున్నాను. ఎవరు? ఎవరో పానకంలో పుడక తమ భక్తుల్లో ఉన్నాడు. పాల సముద్రం మీద పవడించిన శ్రీ మహావిష్ణువుని వరాల కోసం మునీశ్వరులు డిస్టర్బ్ చేసినట్టే మందు సముద్రం మీద పవడిస్తున్న మనల్ని, మన ఏకాంతాల్ని మన భక్తులు డిస్టర్బ్ చేస్తుంటారు. తప్పదు. హలో బాస్, మన క్యాప్సూల్స్ తీసుకెళ్లే లారీని ఒక ముఠా తన్నుకుపోయారు. ఎవరా గద్దలు? రామ్జీ, శ్యామ్జీ అనే అన్నదమ్ముల ముఠా. అంతేకాదు బాస్, మన ఫార్ములా కూడా కొట్టేశారు. నాన్సెన్స్. అయితే వాళ్ళిద్దరిని వెంటనే రిజిస్టర్డ్ పోస్ట్ లో పార్సల్ చేసి కేర్ ఆఫ్ వల్లకాడికి పంపండి. రామ్జీ, నువ్వా? ఏమిటి ఇలా సచ్చాడు రొప్పుతున్నా? సింహాద్రి, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఒక పని ఏంటి చెప్పు, ఏం చేయాలి? సింహాద్రి, టైగర్ ముఠా వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్ పోలేపోయావా? అమ్మ బాబు, నన్ను తరంగా వస్తున్నా. తమాషా చేశావంటే ఇక పిచ్చి చంపేస్తా. చెప్పు, ఏం చేయమంటావు? సింహాద్రి, ఈ డబ్బు నా తమ్ముడు శ్యామ్కి అందించు. అలాగే అలాగే. ఇది నీ బాడీయా నా బాడీ అనుకున్నానయ్యా. ఈ డబ్బు మీ తమ్ముడికి అందేవాళ్ళు, అంతే కదా? నేను చేస్తానులే. ఈ డబ్బు నా తమ్ముడికి అందించకపోయావో అబ్బా, ఎందుకు అంత బెదిరిస్తాను? మీ తమ్ముడికి అందేవాలి, అందిస్తాను, అంతే కదా? వదిలేసి వదిలేసి. శివాద్రి, ఆ టైగర్ గ్యాంగ్ నన్ను నా తమ్ముడిని పట్టుకోవాలని చూస్తున్నారు.
ఆ గ్యాంగ్ మమ్మల్ని పట్టుకోకుండా ఉండాలంటే వాళ్ళను పోలీసులకు అప్పగించాలి. ఓకే ఓకే. హలో, ఇన్స్పెక్టర్ ఆనంద్ స్పీకింగ్. నమస్కారం సార్. లక్షల వార్త. అదే సార్, లక్షలు విలువ చేసే సరుకు టైగర్ స్థావరంలో. టైగర్ స్థావరంలోనా? అవును సార్, అదంతా స్మగ్లింగ్ సరుకే అండి. అది ఎక్కడుంది? చేటి బేరిల్లాల్ పచ్చనాడ పక్కన పెద్ద మైదానం ఉంది సార్. ఆ మైదానం పక్కనే ఒక టైగర్ కూడా ఉంది. ఇంతకీ నువ్వెవరు? పేరెందుకు సార్, ముందు పని చూడండి, మళ్ళీ వెళ్ళకపోతే వాళ్ళు దొరకరు. పేరు చెప్పాలా? అమ్మా, పోలీసులకు పేరు చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలీదా? మావులే, ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకుని వెంటరా. ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకుని ఆయన వెంట వెళ్ళు. యూ స్టూపిడ్ లేజీ ఫెలో, ఫాలో మీ. యూ స్టూపిడ్ లేజీ ఫెలో, ఫాలో మీ. ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ వస్తున్నాడు. లోపల నాటన ప్రయత్నిస్తే కాల్చి పారండి. వెళ్ళండి. మనం ఫోన్ కాల్ అందుకుని వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందంటే ఈ ముఠా చాలా తెలివైంది గాను, పటిష్టమైన పథకాలు వేసేది గాను కనిపిస్తోంది. ఒక చిన్న ఆధారం కూడా మనకు మిగల్చకుండా వెళ్ళిపోయారంటే ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్న వాళ్ళు ఎవరో మేధావులై ఉండాలి. కనుక జ్యోతి. హలో యంగ్ లేడీ, మీదేమిటి రేప్ కేసా? వెన్ హ్యాపెన్, వేర్ హ్యాపెన్, హౌ హ్యాపెన్? అదేం కాదు. మరైతే మీ కేసు ఏమిటి? చీటింగా, థెఫ్టింగా, మర్డరింగా? నేను హెచ్చరిక పత్రిక రిపోర్టర్ని. న్యూస్ కోసం వచ్చాను. న్యూసా? అయితే ఈ న్యూసెన్స్ నేపడలేను, మీరే చూసుకోండి. వాట్ డు యు మీన్? షట్ అప్. నన్నా? కాదు, నన్నులేండి. వాట్ డు యు వాంట్? మీ నుండి కొన్ని వివరాలు తెలుసుకోవాలని వచ్చాను. కూర్చోవచ్చా? థ్యాంక్ యూ. నంబర్ 1, నిన్న రాత్రి జరిగిన గొడవలో ఒక ఇల్లు పూర్తిగా కాలిపోయిందని విన్నాను. దాని వెనుక దాగిన రహస్యం ఏంటి? నంబర్ 2, ఆ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ లో కొంతమంది వ్యక్తులు, కొంతమంది పోలీసులు చనిపోయారని విన్నాను. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నంబర్ 3, ఈ సంఘటన వెనుక ఎవరైనా దేశద్రోహులు ఉన్నారా, లేకపోతే వాళ్ళు కేవలం రౌడీలు మాత్రమేనా? నంబర్ 4, ఎక్స్క్యూజ్ మీ, మీరు జర్నలిస్ట్లా లేకపోతే ఎగ్జామినర్లా? మెట్రికులేషన్ పరీక్షల్లో కూడా ఇన్ని ప్రశ్నలు వేరే. చూడండి, మీరు రేపు వస్తే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాం. కానీ మా పాఠకులు ఈ వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ప్రెస్ కి పంపించాలి. ప్లీజ్ చెప్పండి. మీ పేపర్ కోసం విచారణ పూర్తి కాకుండా న్యూస్ ఎలా ఇవ్వగలం? ప్లీజ్ గో అవుట్. దిస్ ఇస్ టూ మచ్. చూడండి మేడం, 2 మచ్ అయినా 3 మచ్ అయినా ఉన్న విషయం అది. దయచేసి మీరు వెళ్ళండి. మీరు ప్రెస్ కి ఏం చెప్పదలుచుకోలేదా, లేక మీకేం తెలీదా, లేక దాచిపెట్టాలనుకుంటున్నారా? మావులే, హాయ్, ఈవెన్ బయటికి పంపించండి. చూడండి మిస్ హెచ్చరిక. అక్కర్లేదు, బయటికి దారి నాకు తెలుసు. మీరు చాలా అహంకారులా ఉన్నారు. ఒక ప్రెస్ రిపోర్టర్తో, అందులో ఒక ఆడపిల్లతో ఇంత మర్యాద లేకుండా మాట్లాడతారా? మీ గురించి, మీ ప్రవర్తన గురించి రేపు మా పత్రికలో హెడ్లైన్స్ లో వేస్తాను. ఇదే నా హెచ్చరిక. గుడ్ బై. సార్, మనం తనని మానభంగం చేయబోయామని పేపర్లో వేస్తున్నామో సార్? చాలా స్పీడ్ గా ఉంది. హాయ్, 2-3 సార్లు ఇక్కడికి వస్తుంది కదండి, అప్పుడు స్లో అవుతుందిలేండి. సార్, ఇవాళ మీరు రెస్ట్ తీసుకుంటారా? నో. ఆ గడియారానికి స్లోగా నడిచే అలవాటు ఉందా, లేక మీరు అశ్రద్ధ చేస్తున్నారా? 9 నిమిషాలు స్లోగా నడుస్తుంది. సరి చేయించండి. ఎస్ సార్. బై ఇవాళ నా అపాయింట్మెంట్స్ ఏమిటి? సార్, 3 గంటలకు ఆఫీసర్స్ మీటింగ్, 4 గంటలకు ఇమ్మీడియట్ కేసెస్, 5 గంటలకు ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు మీకు ఏర్పాటు చేసిన సన్మాన సభా కార్యక్రమం. ఈ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కి మనకి ఏమిటి సంబంధం? సార్, ఈ అసోసియేషన్ వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు. ఎంతో మంది కళాకారులకు లోగడ సన్మానం చేశారు.